సీఎస్ జవహర్ రెడ్డి భారీ స్థాయిలో ఉత్తరాంధ్రలో భూదోపిడికి అయితే పాల్పడ్డారని ఇప్పటికే దళిత సంఘాలు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయనపై కంప్లైంట్ ఇవ్వడానికి కలెక్టరేట్కి వచ్చారు. అసలు ఏంటండి ఈ భూ స్కామ్ ఎవరు చేశారు? ఇది సీసీఎల్కి కంప్లైంట్ ఇవ్వడానికి మేము వచ్చామండి. ఈ భూమి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అసైన్డ్ ల్యాండ్ చట్ట సవరణ ప్రకారం 596 జీవో ప్రకారం ఈ విశాఖ జిల్లాలో 325 ఎకరాలు 20 నుండి రిలీజ్ చేసింది గవర్నమెంట్. దాని వరకు మాకేం అభ్యంతరం లేదు. ఆ రైతు ఇది ఎప్పుడైతే రిలీజ్ చేసిందో అది జరాతీగా మారిపోతుంది, సహజంగా మార్కెట్ రేటుగా అమ్ముకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ చిన్న చిన్న రైతుల్ని ఈ 22A నుండి విముక్తి కాకముందు కొంతమంది పెద్దలు వెళ్ళి మీ భూమి అసైన్డ్ భూమి, మీకు మార్కెట్ రేట్ రాదు, మేమైతే ఇదిగో ఈ 1,00,000 2 లక్షలు అదనంగా ఇస్తాం తీసుకోండి అని చెప్పి వాళ్ళతో ఒప్పందం చేసుకున్న తర్వాత తన అధికారాన్ని కొంతమంది ఉపయోగించి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దాన్ని 22Aని విముక్తి మంచిది. ఆ రైతు అమ్ముకోవాలి. అమ్ముకోవాలి? మార్కెట్ రేటుకి అమ్ముకోవాలి. ఈ మార్కెట్ రేటుకి అమ్ముకునే క్రమంలో వారికి మార్కెట్ రేట్ ఇవ్వకుండా ఎసైడ్ ధరకే కొనుగోలు చేస్తారు. ఇది కుట్రపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి ప్రక్రియ. అందుకని మేమేమంటున్నామంటే ఈ 22A ప్రకారం విడుదలైనటువంటి భూమిని ఎవరైతే కొనుక్కున్నారో అది న్యాయబద్ధంగా అమ్మకాలు కొనుగోలు జరగలేదు కాబట్టి ప్రస్తుతానికి ఆ భూమి బదలాయింపుని నిలుపుదల చేయండి. ఈ వ్యవహారం మీద సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించండి. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న, ఈ కుంభకోణం దీనికి సంబంధించి మా నోటీస్ కూడా వచ్చింది. ఇక వారి మీద ఆరోపణ వచ్చింది. నిన్ననే విశాఖపట్నం ఆయన ఒక ఆరోపణ చేశారు. మేము ఆయనకు ఒక విజ్ఞప్తి చేసుకున్నాం జవహర్ రెడ్డి గారికి. అయ్యా మీ మీద ఆరోపణ వచ్చింది, ఖండించారు, మంచిదే, మాట మేరకు ఖండించారు. ఈ ఖండంతో కాకుండా మీరు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు. మీరు సచ్చీలుగా రిటైర్ అవ్వాలని కోరుకునేటువంటి మనిషిని నేను. మీరు సచ్చీలుగా రిటైర్ కావాలంటే మీరు సిబిఐ ఎంక్వైరీ అడగండి ఒకసారి. అసలు మీ మీద మచ్చలు లేదు అని చెప్పి ప్రజానీకాన్ని నిరూపించండి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చెప్పండి అసలు ఇది దళిత భూములు అని చెప్పి మీరు ఎలా గుర్తించారు? కొత్త ఏం కాదు కదండి. గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీల భూములే ఈ గవర్నమెంట్ కన్నుపడతాయి ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించలేరు, అడగలేరు. కాబట్టి ఈ భూములు అనేది మరి న్యాయబద్ధంగా జరిగితే పర్వాలేదు. ఈ న్యాయబద్ధంగా జరగలేదు కాబట్టి ఈ భూములు కొనుగోలుపై అన్యాయం జరిగింది. కాబట్టి ఈరోజు మేము కలెక్టరేట్కి వచ్చాము. కలెక్టర్ గారికి వినతి పత్రం తెలియజేయాలని, మరి వాళ్ళు అందుబాటులో లేని పక్షాన మరి పై అధికారులకు కూడా మేము తెలియజేయాలనుకుంటున్నాం. మాకు న్యాయం జరిగేంత వరకు కూడా న్యాయస్థానం మీద మాకు కొద్దో గొప్ప గౌరవం ఉంది. కాబట్టి న్యాయస్థానాన్ని మేము గౌరవించి వాళ్ళు కూడా ఈ భూములపై చర్చకు దిగాలని చెప్పేసి, మరి ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళకు గవర్నమెంట్ మరి ఇంకా ఎంత దౌర్జన్య పాలకు గురవుతున్నారో మరి వాళ్ళు తెలుసుకోవట్లేదు. ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే వాళ్ళకు ఉన్న ధైర్యం అంతా గవర్నమెంట్ మాది అన్న అధికారంతో ఉన్నారు. ఆ బడాబాబులు అయితే నిజంగా ఇందులోని చెయ్యి ఉన్నది, లేకుండా లేదు. వాళ్ళందరికీ కూడా మా దళిత సంఘాల ఐక్యవేద తరపున అయితే మేము డిమాండ్ చేస్తున్నది, ఇది ఇక్కడతో ఆగితే బాగుంటుంది, లేదంటే ఇంకా కొంచెం దీని పరిణామం వేరేగా ఉంటుందని అయితే మేమైతే డిమాండ్ చేస్తున్నామండి. మొత్తం ఈ భూముల వ్యవహారం విలువ ఎంత ఉంటుంది? లక్షల కోట్ల రూపాయలు, 800 ఎకరాలండి. ఇది 3 ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి. ఎందుకంటే ఇంత ఇంట్రెస్ట్గా తీసుకున్నారంటే భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తవుతున్న సందర్భంగా మరి ఆ చుట్టుపక్కల భూములపై ఉన్నతాధికారులు కానీ అధికార పార్టీ ప్రతినిధులు కానీ ఎప్పటి నుంచో కన్నుబడింది. అంచేత ఒక ఉన్నతాధికారి ప్రోద్బలంతో ఆయన సహకారం తీసుకుని అక్కడ ఎవరైతే ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా బలుగు బలహీన దళిత వర్గాలకు ఎస్ఎన్ భూములు ఇచ్చింది, అవి సాగు చేసుకొని అవి పండించుకొని తినడానికి. అయితే ఈ అధికారులు అక్కడికి పోయి మీకు ప్రభుత్వం భూమి ఇచ్చింది నిజమే, కానీ ఇంకా దాని మీద మీకు పూర్తి హక్కులు లేవు కాబట్టి మాకు ఇచ్చేస్తే మీకు ఇప్పుడున్న మార్కెట్ ధర కన్నా ఇస్తామని చెప్పేసి వాళ్ళు భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి అక్కడ ఉన్న భూముల్ని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఒక విశాఖపట్నంలో ఒక జనసేన పార్టీ నాయకుడు ఆరోపించిన దృష్ట్యా మరి ఆ ఆరోపణలో కూడా ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారి పేరు మీద ఆరోపణలు జరిగాయి. వెంటనే ఆ చీఫ్ సెక్రటరీ గారు ఖండించినా కానీ ఇంకా ఆయన మీద ఈ ఆరోపణలను నివృత్తి చేసుకోవడానికి, ఆరోపణలను రుజువు చేసుకోవడానికి వెంటనే దీని మీద చర్యలు తీసుకునే విధంగా ఆయన ఆదేశాలు జారీ చేయాలి.
ఇప్పటికైనా ఈ ఆరోపణల మీద సిట్టింగ్ న్యాయమూర్తి చేత, హైకోర్టు న్యాయమూర్తి చేత దర్యాప్తు జరిగిస్తే నిజానిజాలు బయటపడతాయి. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ అధికారులు వచ్చినా కానీ దళిత బలహీన వర్గాల భూములే కాయి చేయడానికి చూస్తున్నారు తప్ప ప్రభుత్వాలు కొని బడా బాల భూములు కానీ జోలికి పోరు. ఇది కేవలం ఒక కుట్రపూరితంగా జరుగుతుంది. ఇంకేదంటే ఇక్కడ ఇప్పటికే ఉన్న విశాఖపట్నంలో ఉన్న ప్రకృతి పరంగా ఏర్పడినటువంటి ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసి ఆక్రమించుకొని అన్యాక్రాంతం చేశారు. ఇప్పుడు దళితుల భూములపై పడ్డారు కాబట్టి ఇమ్మీడియట్లీగా ఇప్పుడు వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిపించి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. దళిత సంఘాలు చెప్తున్నారు పూర్తిగా అయితే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో సిఎస్ పూర్తి నిర్ధారణ తేలాలని, అలాగే పూర్తిగా దళిత భూములే కాజేయాలని చూస్తున్నారు. కానీ దళితుల సంక్షేమం ఏ ప్రభుత్వం చూడలేదని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లా వ్యాప్తంగా దళితుల భూములు లక్షల కోట్ల విలువ చేసే భూములను ఇప్పటికైనా కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.